ఏ సీను బిల్డప్ లాపి ఫస్ట్ ఫైట్ కి రెడీయో కాదో చెప్పు. అందుకే వచ్చా కదరా బచ్చా. అయితే పందెం కాసిన 10,000 డబ్బులు కట్టు. నువ్వు ఇచ్చావు కదరా, మళ్ళీ నేనెందుకు ఇవ్వడం? ఎలాగైనా ఈసారి గెలిచేది నేనే. గెలుపు నాదే, డబ్బు నాదే. ఏంట్రా ఇందాక నుంచి ఎగస్ట్రాలు చేస్తున్నావు? అరే సీను, ఒరే రమేష్, నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదురా. మాట్లాడుతుంటే కొడతావేంట్రా? ఫైట్ కంటూ ఒక పద్ధతి, ఒక విధానం లేదా? నిన్ను కొట్టడానికి పద్ధతి విధానం ఎందుకురా బేవర్స్ నా కూడా? ఆ బచ్చాగాని కొట్టడానికి నువ్వెందుకనా? నేను చాలు ఈ రోజు నీదే మట్టిలో తొక్కి పాడేస్తా. రారా. ఒరేయ్ సీను ఆపరా, ఆపు. అరే నువ్వైనా ఆపరా. ఒరేయ్ రమేష్ ఆపరా, ఆపు. అరే అయిపోయాడు. ముందే చెప్పా కదరా, హీరో ఎప్పుడు హీరోనే. ఊరిలో పెద్ద ఫైటర్ అని బిల్డప్ ఇచ్చావు కదా, ఇకపా. ఒరేయ్ సీనుగా, మిమ్మల్ని ఆపడానికి వస్తే నన్నే కొడతావా? నేనెక్కడ కొట్టాను? నువ్వే కదా మధ్యలో వచ్చింది. అంటే ఎవరు అడ్డం వస్తే అలానే కొడతావా? మీరే కదా మధ్యలో వచ్చింది. కొట్టరా, కొట్టు. నన్నే కొడతావా? నీ అంతు చూస్తారా? నీకోసం ఊరు జనం వస్తున్నారా. నిన్న పటేల్ నన్ను కొట్టావు కదా, నీ మీద చాలా కోపంగా ఉన్నారా. వాళ్ళ స్పీడ్ చూస్తుంటే నేను కొట్టేటట్టు ఉన్నారన్న. ఇక్కడ ఉండొద్దన్న, పారిపో అన్న, లేకపోతే వాళ్ళు నేను బ్రతకనివ్వరు. ప్లీజ్ అన్న. నేనెందుకు పారిపోవాలరా? నేనెందుకు పారిపోవాలి? నేను తప్పు చేయనప్పుడు పారిపోతే నిజంగా తప్పు చేశానే అందరూ తప్పుగా అనుకుంటానే. పారిపోను. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఆవేశంలో ఉన్న వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు బుర్రకెక్కదు. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదన్న, పారిపో అన్న. అది కాదురా, నేను చెప్పేది ఒకసారి. తప్పో పో, తర్వాత చూసుకుందాం. ప్లీజ్ పోరా బాబు. ఒరే సీను, మా మాట వినరా, నీకు దండం పెడతా. పారిపోరా. సరే, అమ్మ నాన్నలు జాగ్రత్త చూసుకోండి. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే బాధపడతారు. వాళ్ళకి తెలియనీకండి. పోరా బాబు పోరా. పో అన్న, మేము చూసుకుంటాం. నువ్వు పో అన్న, మేము చూసుకుంటాం. ఎర్రవాడు తెలీదు. ఎక్కడో ఉంటాడు వాడు. వెళ్దాం పదండ్రా. ఇంతమంది వచ్చారేంట్రా? అదిగోరా సీన్ గాడు పారిపోతున్నాడు. పదండ్రా, పదండి. ఇది బాసు ఈ సీనుగాడి విలేజ్ కథ. ఏంటి బాసు నువ్వు నవ్వుతున్నావు? నీది నాలాంటి కథేనా? కాదు, మరి మన ఇద్దరిది రన్ ఒకటే, కానీ దారులు వేరే.